హాయ్ అందరికీ నమస్తే అండి. నేను స్రవంతి. ఇదైతే ఆదివారం జరిగిందండి ఈ కార్యక్రమం. ఏంటి అనుకుంటున్నారా? ఇది ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలకి, దుర్గమ్మ తల్లికి అలా అందరికీ కూడా చీర సారే సమర్పించారండి. ఇలా గ్రామస్తులందరూ కూడా ఐకమత్యంగా ఇలా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కదా, మనం ఏ కార్యక్రమం చేస్తున్నాను అందుకని వినాయకుడి గుడి దగ్గర నుంచి మొదలుపెట్టారండి. ఇలాగ అందరూ కూడా ఊరేగింపుగా వచ్చి వినాయకుడికి దర్శనం చేసుకుని ముందుగాను తర్వాత అమ్మవార్లకి చీర సారే సమర్పించడానికి అందరూ వెళ్తున్నారండి. ఇదైతే వినాయకుడి గుడి దగ్గర అందరూ కలిసి ముందు వినాయకుడిని దర్శనం చేసుకున్నారు. తర్వాత వణువులమ్మ మారమ్మ అండి, మా గ్రామ దేవతలు, పోతురాస్వామి గుడి. ఇలా అమ్మవార్ల గుడి దగ్గర ప్రదక్షిణ చేశారు అందరూ కలిసి. ఇలా అందరూ ఎవరికి వాళ్ళు చీర, పసుపు, కుంకుమ, గాజులు, స్వీటు అన్నీ పట్టుకుని ఇలా ఊరేగింపుగా వెళ్ళారండి. ఇలా ఆషాఢ మాసంలో అమ్మవార్లకి శాకంబరి అలంకారం అని ఇలా చీర సారే సమర్పించడం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా అన్నీ బాగా జరుపుతున్నారు కదండి. ఇలా మా గ్రామంలో అందరూ కూడా మహిళలందరూ కూడా ఇలాగా అమ్మవారికి సారె సమర్పించడానికి ఇలాగా ఊరేగింపుగా తిరిగి ప్రతి అమ్మవారి గుడి దగ్గర కూడా ఇలా సమర్పించుకున్నారండి. పిల్లలు అందరూ కూడా చాలా భక్తిభావంతో ఊరేగింపుగా అందరూ బాగా వచ్చారు. చిన్న చిన్న పిల్లలు కూడాను. ఆదివారం కదా, సెలవులు కదండి పిల్లలకి, స్కూల్ ఉండదు కదా ఆదివారం. ఇంకా పిల్లలందరూ కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఏదైనా ఇలాంటి సంబరాలు అప్పుడు మనకు తెలిసిందే కదా, బాణసంచా అది ఉండవలసిందే. ఇలా అందరూ ఊరేగింపుగా వెళ్ళారండి. సారె తీసుకుని అమ్మవారికి చీర సారె సమర్పించారు అందరూ. పిల్లలు ఆదివారం కదా అందుకని అందరూ ఎక్కువ మంది కనిపించారు. వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి.